10 ఏళ్ల ప్రయత్నం, 6 ఏళ్ల వయసున్న కంపెనీ, 10,000 కోట్ల టర్నోవర్, 5,000 మంది ఎంప్లాయీస్, వాళ్ళని నమ్ముకున్న 20,000 మంది కుటుంబ సభ్యులు, ఇవన్నీ ఒక్క రాత్రిలో స్టేక్లో పడిపోయాయి. దానికి కారణం క్యాన్సర్ లేని ప్రపంచాన్ని చూడాలనే మా 25 ఏళ్ల కళ. ఈ సమస్యకి పరిష్కారం ఒక ఆలోచన అయితే ఎప్పుడొస్తుందో తెలీదు, ఒక మనిషి ఎప్పుడు వస్తాడో తెలీదు. వరదలో కొట్టుకుపోతున్న నాకు సాయానికి ఒక గట్టిపోచైనా దొరకబోతుందా? ఆదుకునే ఒక్క మనిషి అయినా ఉండకపోతాడా? ఏంట్రా అన్నిసార్లు కాల్ చేసావు? రే ఒక్క నిమిషం, సంతోష్ ఆర్డర్. అరే ఇంత ఫీవర్ ఉందేంట్రా? డ్యూటీకి ఎందుకు వచ్చావు? లాస్ట్ మంత్ లీవ్స్ అన్ని అయిపోయాయి మావా. అయితే డ్యూటీకి వస్తే ఇప్పుడు ఫీవర్ నేను తీసుకెళ్తాను. గుడ్ ఈవినింగ్ మ్యామ్, హియర్ ఈజ్ యువర్ సాంగ్రియా, ఎంజాయ్ యువర్ డ్రింక్. What is this? మ్యామ్ What is this? మీరు ఆర్డర్ చేసిన డ్రింకే మ్యామ్. నేనేం ఆర్డర్ చేశానో తెలుసుకోకుండానే తెచ్చేసావా? రెడ్ వైన్ సాంగ్రియా మీరు ఆర్డర్ చేసిందా మ్యామ్? Really? Is this what I ordered? This is my drink. Taste it. Where is the manager? What's happening? Ma'am, I'm sorry. What happened? నా డ్రింక్ లో బ్రాండీ లేదు. Krishnadas, what is this? ఇలాగేనా కస్టమర్స్ కి సర్వీస్ చేసేది? ఫుట్పాత్ లో వెళ్లే వాళ్ళందరినీ తీసుకుని వచ్చి హోటల్లో పెడితే ఇలాగే ఉంటుంది. Is this what your 20 years of legacy is all about? Sorry, ma'am. I'm sorry. వాళ్ళొక పూట బిల్లంతో ఉండదు నీ జీతం. డూ యూ అండర్స్టాండ్ దట్ కృష్ణదాస్? ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలని తెలీదా? మ్యామ్, ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. ఐల్ రీప్లేస్ యువర్ డ్రింక్. కస్టమర్స్తో ఎలా బిహేవ్ చేయాలో రోజు మీకు చెప్తూనే ఉన్నాను కదా. సే సారీ టు మ్యామ్. సే సారీ. సారీ మ్యామ్. ఫుట్పాత్ లో వెళ్లే వాళ్ళందరినీ తీసుకుని వచ్చి హోటల్లో పెడితే ఇలాగే ఉంటుంది. వాళ్ళొక పూట బిల్లంతో ఉండదు నీ జీతం. చిన్నప్పటి నుంచి ఇంతేరా, దీనమ్మ చిన్నప్పటి నుంచి ఇంతేరా. నువ్వు నేను తప్ప మన ముగ్గురితో ఏ ఒక్కరైనా ప్రేమగా మాట్లాడారా? ఏ ఒక్కడైనా మనిషిలా చూసాడా? తనకి డబ్బుండొచ్చురా, కానీ మనకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. వెయిటర్ అయినంత మాత్రాన ఫుట్పాత్ నా కొడుకులాగా కనిపిస్తున్నామారా తనకి? డ్యూటీ ఎక్కిన దగ్గర నుంచి ప్రతి 5 నిమిషాలకి ఎవరో ఒకరు మన బతుకులు తక్కువని గుర్తు చేస్తూనే ఉంటారు. ఏమన్నా మన కొత్త ఏంట్రా? డబ్బు లేకుండా పుట్టొచ్చు కానీ డబ్బు లేకుండా మాత్రం చచ్చిపోతురా. తన అమ్మ ఎంత అవుతురా దానిలాగా వచ్చి బిల్ చేస్తే? అరే అలా వస్తే మన నెల జీతం కూడా సరిపోదురా. 2 నెలల జీతం పోయినా సరే మనం కూడా కస్టమర్ లాగొద్దాం. అప్పుడైనా ఎవడన్నా మనకి రెస్పెక్ట్ ఇస్తాడేమో. ఇదే హోటల్కి వద్దాం, టికెట్ ఇదే హోటల్ కొని పాడతాయి. రే బట్టలు లేవు కదరా? ఫ్యూచర్ లో మనం కూడా డబ్బులు సంపాదించి ఇంత పెద్ద మాల్ కడితే పార్కింగ్ లో ఉంటారా? నేను ఫుడ్ కోర్ట్లో జాయిన్ అయిపోతాను. ఇలాంటి వాళ్ళు పక్కన ఉంటే ఎదవడం తప్ప ఎదగడం ఉండదు. అది సర్లే, రిచ్ అంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్ లో మనం మెయింటైన్ చేయగలంటావా? ఓసారి రిహార్సల్ వేస్తే బెటర్. బాబు గారు చెప్పు రంగయ్య. చెల్లెలు పెళ్లి ఉంది, ఎంత కావాలి? ఓ 500 రూపాయలు ఇస్తే. ప్రాక్టీస్ లో కూడా కక్కుర్తేనా రంగయ్య? ఎక్కువగా ఓ 50,000 రూపాయలు ఇప్పిస్తే. ఇందా 50,000 ఎడితే 500 ఇచ్చారంటే 500 కూడా నా ఇచ్చాడు. ఏది ఇలా ఇవ్వు. 10 ఏళ్ళుగా నా దగ్గర కుక్కలా పనిచేసావు. చెల్లెలు పెళ్ళన్నావు, అన్నయ్య ఇచ్చాడని చెప్పి ఈ జత బట్టలు ఇవ్వు. జీతం ఇస్తున్నారు కదయ్యా. నీకు జీతం ఇచ్చే జీవితం ఇచ్చిన నీ చెల్లెలు పెళ్ళంటే జత బట్టలు ఇవ్వలేనా రంగయ్య? కుక్కి చెల్లెలు మీ చెల్లెలు అనుకున్నారయ్యా. అందరు చూస్తున్నారు, నాకు ఇలాంటివి నచ్చవు రంగయ్య.
చేంజ్ ఇవ్వాలి. ఉంచు పర్లేదు. ఏంట్రా ఈ చెమట్లో? మినిమం ఏసీ మెయింటైన్ చేయరు ఈ 5 స్టార్ చీప్ ఫెలోస్. ఏంట్రా ఈ హడావిడి? ఏ రోడ్ మీద కొన్నారా ఈ కోట్లు? ఏంటో ఎక్కువ చేస్తున్నావు? లేత కొబ్బరి బొండంలో ఉన్నావు, కొట్టుకుని తాగేస్తా. డోంట్ వేస్ట్ టైం విత్ చీప్ పీపుల్ యు నో. అరే వద్రేంట్రా వద్రా. Right, sir. It will be really helpful if you can extend me the 50 crores loan to me immediately. Okay, we shall meet tomorrow. Thank you. Yeah. హలో సార్, బాగున్నారా? Bonam. ఐ హోప్ ద హాస్పిటాలిటీ ఇస్ ఫైన్. Yeah, fine. But take care of those guests. They're very డెఫినెట్లీ important సార్, to me. డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. అరే చీప్ గా బిహేవ్ చేయొద్దు. అరే నీకంటే చీపారా? అరే నా మేనేజర్ రా. Yes. They are keen about this project and they're ready to extend the loan also. మేడం మీ అందరికి షిఫ్ట్ అయిపోయింది కదా, ఇంకా ఇక్కడేం చేస్తున్నారు? అంటే ఈ రోజు కస్టమర్స్ లో వచ్చి ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయ్యామండి. అన్ని హోటల్స్ వదిలేసి ఈ హోటలే కావాలా? అంటే ఈ హోటల్లో సంపాదించి పక్క హోటల్లో ఖర్చు పెడితే బాగోదు కదా మేడం. అదేదో మూలకెళ్ళి చేసుకోండి, క్లయింట్స్ ఉన్నారు. ఓకే మేడం. మీరంత హార్ష్ గా మాట్లాడకండి మేడం. అరే వదిలేరా ప్లీజ్ రా. ఎవరాళ్ళు? సార్ ఇక్కడే పనిచేస్తూ ఉంటారు సార్. వెయిటర్ రా. మెనూ ఉందా? రోజు ఇచ్చేవాడు నీకు కూడా మెనూ కావాలా? రేయ్ చాలా ఖర్చు పెట్టి ఈరోజు కస్టమర్ లాగా వచ్చాం రా, కొంచెం సపోర్ట్ చేయరా నాగేష్. ఓకే. మెక్సికన్ టెకీలా 299 ప్లస్ టాక్సెస్, వెరీ చీప్. ఒక 5 టెకీలా తీసుకురాపో. 5 టకీలాలా? Yeah. తాగితే సినిమాలో షకీలా చేసేవన్నీ మనం చేసి కట్టాలి బిల్లు. బేసిక్ కామన్ సెన్స్ ఉండదు కొంతమందికి. పర్ఫార్మెన్స్ చేసే మూడు ఉత్సాహం అన్ని పోయి 3 వైన్ తీసుకురాపో. ఓకే. దట్స్ బెటర్. రారో నగేష్ తేరో. అరే నగేష్ కొంచెం ఎక్కువ పోయొచ్చు కదరా. మీకు ఇదే ఎక్కువ. చలో. ఇదిగో మనం తెల్లార్లు ఇదే తాగాలి, ఎందుకంటే కొత్తగా ఆర్డర్ చేసేంత డబ్బులు మన దగ్గర లేవు. అబ్బా, ఇక్కడ తాగుతుంటే ఎంత కిక్ వస్తుందంటరా. రే నాకెందుకు ఆడికంటే బాగా నేనే పాడతా అనిపిస్తుంది రా. ఇట్స్ టూ డేంజరస్. Thank you. Hi. We have a guest here. He wants to perform a song for you all. Come on, guys. It's my favorite song. పాడండి. మాట రాక I hope you like the song. Thank you. నవ్వుతున్నారంటే ఎంతవరకు టేస్ట్ లేదు. మమ్మీ డాడీ ఏరి? హాయ్ అండి, చాలా బాగా పాడారండి. థ్యాంక్ యూ. మీరు ప్రొఫెషనల్ సింగరా? అలా ఏం లేదు, ఇలా మనస్పందించినప్పుడు పాడేస్తుంటాను అంతే. ఎనీవే బాగా పాడారు, అండ్ దట్ వాస్ మై ఫేవరెట్ సాంగ్ టూ. నిజంగానే బాగా పాడారండి. నిజంగానే థ్యాంక్ యూ అండి. అరే కృష్ణ, ఏంట్రా? తనే వచ్చింది, తనే మాట్లాడింది, తనే హగ్గిచ్చింది. అసలు ఇంత గొప్ప సింగర్ వెయిటర్కి ఎలా మిగిలిపోయాడని గుర్తు చేసిందిరా నాకు ఈరోజు. పైగా వాడు ఎవరితోనో వచ్చి నాకు హగ్గిచ్చిందంటే. నాన్నగా చెప్తాం, ఈ రిచ్ లైఫ్ కి అమ్మాయి రిచ్ వైఫ్ గా రావాలి, లేకపోతే ఒక రిచ్ నైఫ్ తీసుకుని రిచ్ గా పొడుచుకొని రిచ్ గా చచ్చిపోతాం. ఇదే నా రిచ్ శపథం. రిచ్ మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. ఆ పాప నీకే ప్రాప్తిరస్తు. పోతుంది. నువ్వేం టెన్షన్ పడకు, ఆ అమ్మాయి నిజంగా నేను లవ్ చేస్తే చూస్తది. అంటే వాడు ఉన్నాడు కదా, అందుకే చూడలే. I'll drop you. Why do you have to wait for the cab? No, it's fine. Just come. Come. I don't want to come. I'm waiting for the cab. Come, Ray. Ajay, please leave me. Vadalu, please.
అంటుంది కదా, వదిలే, ఫోర్స్ చేయకు. మైండ్ యూర్ ఓన్ బిజినెస్, గో అవే. చెప్తుంది కదా వద్దని, చెప్తుంది కదా వద్దని. నీ అప్ప చూసుకుంటా నేను. ఇంటికి పోయి చూసుకోను. మళ్ళీ ఫ్యాషన్ డిజైన్ అవుతావు నువ్వు, చూస్తా నేను. వెయ్యేది ఫ్యాషన్ ఇండస్ట్రీ. Are you fine? Huh? అదే కొట్ట కొట్ట. ఈ రోజంతా మందే. నా కొడుకురా 299+ taxes రా. తాగెత్తడే లాబ్రన్న. మీ పేరు? కీర్తి. Oh. మీ పేరు? ఎక్స్క్యూజ్ మీ సార్. Yes. వన్ స్మాల్ డౌట్ సార్. Yes, tell me. 299+ taxes into 2 ఎంత సార్? Very simple. జేబులో ఫోన్ ఉందా? ఉంది సార్. తీసి క్యాలిక్యులేటర్ ఉంటుంది, కొట్టుకోపో. కామన్ సెన్స్ ఉండదా? డిస్టర్బ్ చేయకూడదని. 2 టకీలా అమ్మా, బాగా స్ట్రాంగ్ ఉండాలి. బిల్ చూసాక మీరు స్ట్రాంగ్ గా ఉండాలి. అవును, మీ హాబీస్? My hobbies? Cleaning vessels, taking tips. I'm joking. Singing like before, doing yoga, dancing, Wow. painting. Your hobbies? సార్ నాకు ఇప్పుడే క్యాలిక్యులేటర్ చూసాను సార్. 299 into 6 = మన జనవరి శాలరీ ప్లస్ ఫిబ్రవరి శాలరీ సార్. మన సాలరీస్ కాదు, మీ సాలరీస్. అది కాదు సార్, జనవరి ఫిబ్రవరి ఆదా చేద్దాం సార్. మీ సాలరీలు కూడా నాకెందుకే? ఎక్స్క్యూజ్ మీ, ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదు, మా డ్రైవర్ నా షెఫ్ సాలరీస్ పెంచమని ఒకటే గొడవ. రిపీట్. మీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? నీకు నన్నే క్వశ్చన్ అడగాలని ఎందుకు అనిపించింది? అది సార్ మీరు ఈ ఇయర్ క్యాలెండర్ దట్ ఈస్ నెక్స్ట్ ఇయర్ క్యాలెండర్ లో 5 నెలలు తాగేశారు సార్. ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి. కుల్లారా మీకు అమ్మాయి నాతో మాట్లాడుతుందని? సారీ సార్. ఇంకొక విషయం చెప్పాలి. చెప్పండి. మీరు నిజంగానే బాగా పాడారనుకున్నారా? యాక్చువల్ గా ఇక్కడ ఉంది ఫారినర్స్ కాబట్టి సరిపోయింది. తెలుగు వాళ్ళ ముందు పాడకండి. ఎందుకు? కొడతారు. నాకు ఇంగ్లీష్ సాంగ్స్ కూడా వచ్చండి. అవునా? జస్టిన్ బార్బర్, షికారా. కావాలంటే నేను పాడి శాంపుల్ చూపిస్తా.